నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పేపర్లో చూసిన ఈ ఆర్టికల్ నిజంగా కడుపును పిసికేసింది. నీ కడుపున ఎందుకు పుట్టానమ్మా, 2.5 ఏళ్ల బిడ్డపై బాయ్ ఫ్రెండ్ అత్యాచారం చేస్తుంటే అడ్డుకొని తల్లి, చిన్నారి మృతి. నిజంగా ఈ ఆర్టికల్ చూసినప్పుడు, అది చదివినప్పుడు చాలా 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 బాధేసింది. చెడ్డ పిల్లలు ఉంటారేమో కానీ చెడ్డ తల్లి ఉండదు. ఇది గతంలో చాలామంది చెప్పిన మాట. కానీ ఇక్కడ రీనా షేక్ అనే ఒక దరిద్రపు తల్లి గురించి విన్నప్పుడు, తల్లి అనే ఒక పదానికి మాయని మచ్చ, ఒక దరిద్రం ఈ రీనా షేక్ అనే విషయం అర్థమైంది. ఇదంతా కూడా ఎక్కడ జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముంబైలో జరిగింది. ముంబైలోని మాల్వి అనే ప్రాంతంలో జరిగింది. ఈ రీనా షేక్కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడి పేరు ఫర్హాన్ షేక్. ఈ ఫర్హాన్ షేక్ గాడికి ఇంకెవ్వడు దొరకలేదు. వీడు మనిషి రూపంలో ఉన్న కామపిశాచి. నాకు కనిపిస్తే చెప్తున్నా కదా, రోడ్డు మీద వీళ్ళిద్దరిని కలిపి కొట్టి 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 చంపేయాలి, తప్పు లేదు. ఇలాంటి వాళ్ళ విషయంలో కొన్ని అలాంటి చట్టాలే రావాలి. అదొక మొదనష్టపుది. 2.5 సంవత్సరాల బిడ్డ. అసలు నువ్వు 9 నెలలు కన్నావా? 9 నెలలు కన్నావా? కనే కడుపులో మోసి కన్నావా బిడ్డని? మోసుంటే నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను అనుభవించేది సరిపోక, సిగ్గు శరం లేకుండా 2.5 ఏళ్ళ నీ బిడ్డని కామంతో చూస్తే, వాడు కామంతో ఆ పిల్ల మీద అత్యాచారం చేస్తుంటే, ఆ పిల్ల ఒంటి మీద గాయాలవుతుంటే కళ్ళప్పగిచ్చుకొని చూస్తున్న నిన్ను సిగ్గు శరం లేకుండా, కూతురు చచ్చిపోయిందనే బాధ లేకుండా నీ బాయ్ ఫ్రెండ్ని కాపాడుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం తెలుస్తుంటే, నీలాంటిది ఆడది అనే పదానికే మచ్చ. రీనా షేక్ అనేది ఒక ఆడవాళ్ళు అన్న వాళ్ళకే మచ్చ తెచ్చే మనుషులు. అసలు ఇలాంటి దరిద్రులను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పింది అర్థమైంది కదా. దీనికి ఫర్హాన్ షేక్ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి ఒళ్ళంతా కళ్ళంతా కామమే. ఆ కామాంధుడి కళ్ళు తల్లి శారీరక కోరికలు తీర్చుకోవడంతో, ఇద్దరు ఒకరికొకరు కోరికలు తీర్చడంతో సరిపోలే. ఆమెకు 2.5 ఏళ్ల కూతురుంది. వాడి కన్ను ఆ 2.5 ఏళ్ల అమ్మాయి మీద పడింది. ఆ 2.5 ఏళ్ల అమ్మాయిని కూడా వాడు అనుభవించాలనుకున్నాడు. అరే, నాకు తెలియకడుగుతా, 2.5 సంవత్సరాల పసిపిల్లరా, ఏం కనిపించిందిరా నీకు కామంతో చూడడానికి? సిగ్గులేని బూతులు, కోపము, ఆవేశం అన్నీ వస్తున్నాయి, కానీ ఏం చెయ్యలేకపోతున్నా. మన చట్టాలు అలా తగలడ్డాయి. చట్టాలు మార్చండి సార్, మార్చండి. ఆ చట్టం తీసుకొచ్చినాం, ఈ చట్టం తీసుకొచ్చినాం, ఇంకో చట్టం తీసుకొచ్చినాం. ఏంటి ఆ చట్టాలు? యావజ్జీవ కారాగార శిక్ష చేసి 3 పూటల మేపుతంటే ఇలాంటి నా కొడుకులు సమాజంలో తయారవ్వకుండా ఎలా ఆగిపోతారు? సహకరిస్తున్న తల్లులకు నరకేయకుంటే దీన్ని చూసి ఇంకొక 10 మంది తయారవుతారు. వాడి కన్ను ఆ 2.5 సంవత్సరాల పసిపిల్ల మీద పడితే, ఆ పసిపిల్ల ఒంటి మీద గాయాలు చేస్తూ ఫర్హాన్ షేక్ ఆ పిల్లను అనుభవిస్తుంటే, అక్కడే ఉన్న తన తల్లి రీనా షేక్ చూస్తూ ఉండిపోయిందే తప్ప బిడ్డ ప్రాణం పోయినా తనకు బాధ అనిపించలే. బిడ్డ ప్రాణం దాన్ని కళ్ళ ముందే చేసి ప్రాణం పోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి బాయ్ ఫ్రెండ్ని కాపాడుకోవడం కోసం. దరిద్రప్తి. కామ పిశాచి మొగోళ్లే కాదు, ఆడముండలు కూడా ఉంటారేమో అని ఇప్పుడు అనిపిస్తోంది. కాబట్టే ఆ కోరికల కోసం బిడ్డ చనిపోయిందనే బాధ లేకుండా వాడిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసింది. హాస్పిటల్లో 2-3 సార్లు పిడిచి వచ్చింది, పడిపోయిందని వాడిని కాపాడే ప్రయత్నం చేశారట. కానీ డాక్టర్స్ దేవుళ్లతో సమానం, వాళ్ళకి తెలిసిపోతాయి అన్నీ. మనం దాచిపెడితే దాగవు. ఆ పిల్ల మీద అత్యాచారం జరిగింది, ఒంటి నిండా గాయాలయ్యాయని గ్రహించిన వైద్యులు పోలీసులకు సమాచారాన్ని అందిస్తే, ఆ పోలీసులు వచ్చి గట్టిగా క్వశ్చన్ చేయగా ఈ ఘోరం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఆ నిర్ధయురాలైన తల్లి రీనా షేక్ అయితే ఆమె ప్రియుడు ఫర్హానా షేక్. ఇంతటి దారుణ అత్యాచారానికి గురైన ఆ పసిబిడ్డ ప్రాణాలు నిలుస్తాయా? చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తే ఆమె దయనీయ పరిస్థితిని చూసి వైద్యులే దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒంటి నిండా తీవ్ర గాయాలైన బాలికను పరీక్షించి ఆమె అప్పటికే చనిపోయింది అని నిర్ధారించారు. అంతకుముందు రీనా షేక్ వైద్యులను తప్పుదోవ పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నించింది. పదే పదే పిడిచి రావడంతో చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని వైద్యులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేసింది. కానీ ఆ పాపను చూసిన వైద్యులకు అసలు విషయం తెలిసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తల్లి రీనా సమక్షంలోనే చిన్నారిపై ఫర్హాన్ అత్యాచారానికి ఒడిగట్టాడని, ఆమె అడ్డుకునేందుకు ప్రయత్నించలేదని
పోలీసులు నిర్ధారించారు. రీనా ఫర్ఖాన్ను అదుపులోకి తీసుకొని ఫోక్స్ కేసు నమోదు చేశారు. కానీ ప్లీజ్ ఇలాంటి దుర్మార్గులకు యావజ్జీవ శిక్ష వేయకండి, వెంటనే ఉరిశిక్ష అమలు చేయండి. వీళ్ళకు క్షమాభిక్షే వేయకండి. ఈ కోర్టు నుంచి ఆ కోర్టు, ఆ కోర్టు నుంచి పై కోర్టు అని తిప్పకండి. ఇలాంటి వాళ్ళ విషయంలో ఫస్ట్ కోర్టు ఏది ఇస్తుందో అదే తీర్పు. ఇలాంటి వాళ్ళకు ఉరిశిక్ష తప్ప ఇంకొకటి లేనే లేదు అనే విషయాన్ని చెప్పండి. అలా అయితేనే ఆడపిల్లల్ని కాపాడుకోగలుగుతాం. తల్లి పేరుకే మచ్చ తెస్తూ మొన్న ఎక్కడో చూసా, ఎలుగుబంటి బిడ్డ కోసం ఎలుగుబంటి చిరుతపులితో యుద్ధం చేసినంత పని చేసింది. మృగాలు అని చెప్పుకుంటాం. మృగాలు కూడా తమ పిల్లల కోసం ఎదురు తిరుగుతూ ఉంటే కామంతో కళ్ళ ముందు బిడ్డ ప్రాణాలను తీసుకుంటున్నా మాట్లాడని రీనా షేక్ల వాళ్ళ గురించి ఏం చెప్పాలో ఇంతకంటే నాకు తెలియట్లేదు. కానీ ఆ పాప ఆత్మకు శాంతి చేకూరాలని, మరో పాప మీద ఇలాంటి అత్యాచారం ఒడికట్టకూడదని, ఏ తల్లి కూడా రీనా షేక్ లాగా ఆలోచన చేయకూడదని కోరుకుంటున్నాను. ఆ దేవుణ్ణి అలాంటి సమాజాన్ని ఇవ్వమని కోరుకోవడం తప్ప నేను ఏం చేయలేను. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకెంతగానో ఉపయోగపడుతుంది. చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అలా అయినా సహాయం చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి, చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టినా ఒక రోజు తర్వాత కనిపించదు. కానీ ఆర్ వాయిస్లో మీరు ఇచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది, ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి. సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా, ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.